హలో స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఫిఫ్త్ చాప్టర్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి డీటెయిల్డ్గా చదువుకుందాం. సో మనకి ఆర్టికల్ 1 ఉంది. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఓకే, సో ఈ ఆర్టికల్ 1 మొత్తం మనకి మన దేశ పేరు ఇంకా మన దేశం ఎట్లాంటిదో దీని రెండింటి గురించి నేమ్ ఇంకా టైప్ ఆఫ్ పాలిటీ గురించి చెప్తుంది అనమాట. ఎట్లా ఇండియా దట్ ఈస్ భారత్. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలు ఏమవుతుందంటే కొంతమంది ఏమో భారత్ అని పేరు పెట్టండి మన దేశానికి అంటారు, ఇంకొంతమంది ఏమో ఇండియా అని పేరు పెట్టండి అంటారు. సో ఇట్లా కొట్లాటలు స్టార్ట్ అయినాయి. సో ఇట్లా కాకుండా భారత్ ఇండియా ఇట్లా కాకుండా ఇండియా దట్ ఈస్ భారత్ అని పెట్టేసినారు, రెండు మిక్స్ చేసేసినారు అనమాట. సో ఇండియా అని ఇష్టం ఉన్నోళ్ళు ఇండియా అని పిలుచుకుంటారు, భారత్ అని ఇష్టం ఉన్నోళ్ళు భారత్ అని పిలుచుకుంటారు. సో రెండు ఒకటే అనేసి ఇండియా దట్ ఈస్ భారత్ అని పెడతారు. సో నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది టైప్ ఆఫ్ పాలిటీని మెన్షన్ చేస్తుంది. అంటే ఏంది, మనకి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ ఈ రెండు ఆప్షన్స్ ఉండే. ఈ రెండిట్లో మనం ఏం చూస్ చేసుకున్నామంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ చూస్ చేసుకున్నాం. ఎందుకు అంటే రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అగ్రిమెంట్ ప్రకారం ఇండియాలో లేవు. ఎందుకు, ఇదొకటి ఒక రీజన్ అయితే. అంటే అమెరికాలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది అమెరికన్లో. ఎందుకు అంటే వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళందరూ యునైట్ అయ్యి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అట్లా పెట్టుకున్నారనమాట. ఓకే, సో అట్లా మనది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు. ఎందుకు అంటే అగ్రిమెంట్ చేసుకోలేం మనం స్టేట్స్తోని. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ హ్యావ్ నో రైట్ టు సిసీడ్ ఫ్రమ్ ఫెడరేషన్. ఓకే, సో స్టేట్స్ మన ఇండియాలో స్టేట్స్ లేదు నాకు ఇండియా ఇష్టం లేదు నేను వేరే కంట్రీకి పోతా అనేసి అట్లా వెళ్ళలేదన్నమాట. ఈ రెండు రీజన్స్ వల్ల మన ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేసి పెట్టిరనమాట పేరు, రాదర్ దాన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఈ రెండు రీజన్స్ వల్ల మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనకు పనికొస్తుంది. సో ఆర్టికల్ 1 ప్రకారం టెరిటరీ ఆఫ్ ఇండియా బేసిక్గా 3 కేటగిరీస్ లాగా క్లాసిఫై అయింది. ఒకటేమో టెరిటరీస్ ఆఫ్ స్టేట్స్, సో స్టేట్స్ ఇవన్నీ ఒకటి. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్. మూడోది టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్ బై ఇండియా. సో ఫ్యూచర్లో అక్వైర్ చేయబోయే టెరిటరీస్ కూడా ఆర్టికల్ 1 కిందికే వస్తాయి. ఓకే, సో ఇట్లా 3 కేటగిరీస్ లాగా మెన్షన్ చేసినారు. సో ఈ స్టేట్స్ వాళ్ళ పేర్లు, యూనియన్ టెరిటరీస్ వాళ్ళ పేర్లు ఇవన్నీ ఫస్ట్ షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటాయి. ప్రజెంట్ 2024 ప్రకారం 28 స్టేట్స్ ఇంకా 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి కదా. స్టేట్స్ అంటే ఒక స్టేట్లో ఒక చీఫ్ మినిస్టర్ అనేటోడు ఉంటాడు. ఆ చీఫ్ మినిస్టర్ అందరూ ఆ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఎలెక్ట్ చేసుకొని చీఫ్ మినిస్టర్ లాగా ఉంటారనమాట. వేరస్ యూనియన్ టెరిటరీస్లో డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే దీన్ని రూల్ చేస్తుంది. ఓకే, స్టేట్స్లో ఏమో చీఫ్ మినిస్టర్ రూల్ చేస్తాడు, యూనియన్ టెరిటరీస్లో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ కంట్రోల్ చేస్తుంది అనమాట. అట్లా మనకి 28 స్టేట్స్ ఇంకా 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి కొన్ని 12 స్టేట్స్కి, ఓవరాల్గా మనకు 28 స్టేట్స్ ఉన్నాయి కదా, అందులో 12 స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఇచ్చినారు. ఎందుకు ఈ స్పెషల్ ప్రావిజన్స్, అది కూడా కొన్ని స్టేట్స్కి అంటే ఫస్ట్ థింగ్ ఆ స్టేట్లో బ్యాక్వర్డ్ రీజియన్స్ ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం స్టేట్ని స్పెషల్ ప్రావిజన్స్ ఇస్తారు. నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ యొక్క కల్చరల్ ఇంకా ఎకనామిక్ ఇంట్రెస్ట్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పెషల్ ప్రావిజన్స్ ఇస్తారు. మళ్ళీ ఒకవేళ ఆ స్టేట్లో డిస్టర్బ్డ్ లా ఏమైనా ఉంటే దాన్ని డీల్ చేయడం కోసం స్పెషల్ ప్రావిజన్స్ ఇస్తారు. మళ్ళీ లోకల్ పీపుల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఒక స్టేట్ని స్పెషల్ ప్రావిజన్స్ కిందికి పెట్టొచ్చు. అట్లా మనకి ఈ 4 రీజన్స్ వల్ల 12 స్టేట్స్ స్పెషల్ ప్రావిజన్స్ కిందికి వచ్చినాయి. అన్న మన తెలంగాణ కూడా ఒకటి. సో మహారాష్ట్ర, గుజరాత్, నాగాల్యాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక ఈ 12 స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి 5th ఇంకా 6th షెడ్యూల్ కిందికి వస్తాయి. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ టెరిటరీ ఆఫ్ ఇండియా.
సో టెరిటరీ ఆఫ్ ఇండియాకి వైడర్ కాంటెక్స్ట్ ఉంది. ఎందుకంటే దీని కింద 3 టెరిటరీస్ కిందకే వస్తాయి. ఒకటి స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ అక్వైర్ చేసుకునే ఏరియాస్ అన్నీ టెరిటరీ ఆఫ్ ఇండియా కిందకే వస్తాయి అన్నమాట. సో టెరిటరీ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేసుంటే దానికి అర్థం స్టేట్స్, యూనియన్స్, ఫ్యూచర్లో అక్వైర్ చేయబోయే టెరిటరీస్. ఓకే, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ స్టేట్స్ లాగా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవిటిని యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటాం. ఓకే, యూనియన్ టెరిటరీస్ ఇంకా అక్వైర్డ్ టెరిటరీస్ ఈ రెండు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, అడ్మినిస్టర్ చేసి కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో అక్వైర్డ్ టెరిటరీస్ అని అంటున్నాం కదా అప్పటి నుంచి. ఈ అక్వైర్డ్ టెరిటరీస్ అనేవి ఎట్లా వస్తాయి అంటే, ఫస్ట్ థింగ్ వేరే కంట్రీ మనకి గిఫ్ట్ లాగానన్నా, రెంట్ పర్పస్ కన్నా, లేకపోతే మనం కొంటే, ఇట్లా మిగతా రీజన్స్ వల్ల అక్వైర్డ్ టెరిటరీస్ లాగా మనం అనొచ్చు. నెక్స్ట్, ఒకవేళ ఆ కంట్రీ ఖాళీగా ఉండి, ఆ ల్యాండ్ ఏరియా ఖాళీగా ఉండి మన ఇండియా గవర్నమెంట్ పోయి దాన్ని అక్వైర్ చేసినప్పుడు కూడా దాన్ని అక్వైర్డ్ టెరిటరీస్ కిందకి వస్తుంది. నెక్స్ట్, మనము యుద్ధంలో లేకపోతే వేరే రీజన్స్ వల్ల దాన్ని తీసుకుంటే ఆ ఏరియాస్ని కూడా అక్వైర్డ్ టెరిటరీసే అంటారు. సో అట్లా మనకి అక్వైర్డ్ టెరిటరీస్ అనేవి సిక్కిం, గోవా, పుడుచేరి, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డమాన్ అండ్ డియూ ఈ అన్ని ఏరియాస్ అక్వైర్డ్ టెరిటరీస్ కింద నుంచే మన మన కంట్రీలో స్టేట్స్ లాగా, యూటీస్ లాగా మారిపోయినాయి అనమాట. సో ఇవి ఫస్ట్ అక్వైర్డ్ టెరిటరీస్ అనమాట. సో అట్లా అనమాట. నెక్స్ట్, సో ఆర్టికల్ 1 గురించి కంప్లీట్గా మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 2 గురించి చూద్దాం. ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. సో అడ్మిషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాటిని మనం ఇంక్లూడ్ చేయడం. మళ్ళీ నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రీవియస్గా ఎగ్జిస్ట్ లేకుండే కానీ ఇప్పుడు మనం తీసుకొని వచ్చినాం అనమాట అట్లా. సో ఇవి ఇండియాలో పార్ట్ కానివి అనమాట. ఇండియాలో పార్ట్ కానివి మనం అడ్మిషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే అది ఆర్టికల్ 2 కిందికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 2 ఇండియాలో పార్ట్ కాని టెరిటరీస్ గురించి మాట్లాడుతుంది. అదే ఆర్టికల్ 3 ఏంది అంటే ఇండియాలో ఉన్న వాటి గురించి మాట్లాడుతుంది. ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఆర్టికల్ 2 ఏంది, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్. దీన్ని ఇంటర్సే అని కూడా అంటారు. ఓకే, సో ఆర్టికల్ 3 ఏంది అంటే కొత్త స్టేట్స్ని ఫామ్ చేయడం. ఎట్లా ఫామ్ చేస్తుంది, 2 స్టేట్స్ని యునైట్ అన్న చేస్తుంది, లేకపోతే ఒకటే స్టేట్ని రెండిట్లాగా డివైడ్ అన్న చేస్తుంది. అట్లా సపరేషన్, యునైటింగ్ ఇట్లా చేసి న్యూ స్టేట్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, ఏరియాస్ ఇంక్రీజ్ చేయడం, తక్కువ చేయడం, బౌండరీస్ ఆల్టర్ చేయడం, స్టేట్స్ యొక్క నేమ్స్ ఆల్టర్ చేయడం, ఇవన్నీ ఆర్టికల్ 3 కిందికి వస్తాయి. సో ఇవన్నీ చేయాలంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రియర్ ప్రెసిడెంట్ రికమెండేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ ఒకవేళ ఇప్పుడు ఒక కొత్త స్టేట్ ఫామ్ చేద్దాం అనుకుంటుండు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఫామ్ అవ్వాలనుకుంటుంది. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్కి బిల్లు రిఫర్ చేయమని ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రెసిడెంట్కి సంబంధం లేదు. కాకపోతే నామకే వాస్తే ఇస్తాడనమాట, మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయండి అనేసి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ వరకు ఆ బిల్లుని ఇస్తాడు. బిల్లుని ఇచ్చిన తర్వాత స్టేట్ లెజిస్లేచర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రెసిడెంట్ కొత్త స్టేట్ ఫామ్ చేయాలి అని అనుకుంటే ఆయన ఫామ్ చేసేస్తాడు. కానీ ఫార్మాలిటీకి ఆ బిల్లు రిఫర్ చేయడానికి స్టేట్ లెజిస్లేచర్కి ఇస్తాడనమాట. సో అట్లా కొత్త స్టేట్ ఫామ్ చేయాలి అంటే స్టేట్స్కి రిఫరెన్స్ కోసం ఇస్తాడు. వెరస్ యూనియన్ టెరిటరీస్లో కొత్త యూనియన్ టెరిటరీస్ తీసుకురావాలి అంటే అట్లా యూనియన్ టెరిటరీస్కి ఏం రిఫర్ చేయడనమాట. ఓకే, సో ఇట్లా ఈ 2 కండిషన్స్ ద్వారా ఈ 3 యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ ఏంది అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ప్రతి స్టేట్లో ఈ స్టేట్ ఇంకొక 100 సంవత్సరాలకు కూడా ఇట్లనే ఉంటుంది అనేసి, లేదా ఈ స్టేట్
విడిపోకుండా అట్లనే ఉంటుంది అనేసి కూడా ఏం గ్యారంటీ అనేది మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయదు. సో అట్లా మనం ఏమనొచ్చు అంటే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. సో స్టేట్స్ని మనం ఒక స్టేట్ని 2 చేయొచ్చు, లేకపోతే 2 స్టేట్స్ని 1 చేయొచ్చు. అట్లా మనం స్టేట్స్ని డిస్ట్రక్టబుల్ చేయొచ్చు. కాకపోతే యూనియన్ని, సెంట్రల్ గవర్నమెంట్ మనం డిస్ట్రక్ట్ చేయలేము. అందుకే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆర్టికల్ 3 దీనికి క్లియర్ ఎగ్జాంపుల్. సో యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, వెరస్ స్టేట్స్ మాత్రం యూనియన్ని డిస్ట్రాయ్ చేయడానికి లేదు. ఓకే, వెరస్ యుఎస్ఏలో చూసుకుంటే మనకి అక్కడ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇంకా కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద స్టేట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉంటే ఆ 50 స్టేట్స్ మిగతా 100 years తర్వాత కూడా అట్లనే ఉంటాయి. ఓకే, ఎందుకు అంటే కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్టేట్స్ అనమాట. అది ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి అవి. సో ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని మనం అమెరికన్ ఫెడరేషన్ని అంటాం. ఓకే, సో ఇట్లా మన ఇండియాకి అమెరికాకి డిఫరెన్స్ అనమాట. ఇండియా అయితే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్ అంటాం. అదే అమెరికాదైతే ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అనమాట. సో ఇది మొత్తానికి ఆర్టికల్ 3. నెక్స్ట్ ఆర్టికల్ 4 చూస్తే లాస్ మేడ్ అండర్ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అమెండ్మెంట్స్ టు కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 368. సో ఇక్కడ ఏంది అంటే ఫస్ట్ థింగ్ మనం ఆర్టికల్ 3 గురించి 2 గురించి నేర్చుకున్నాం కదా. ఈ 2 అంటే ఏంది, ఇండియా పార్ట్గా ఇండియాలో ఉన్న స్టేట్స్ కాకుండా బయట స్టేట్స్ అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ పాసిబుల్ అండర్ ఆర్టికల్ 2. ఆర్టికల్ 3 ఏంది, విత్ ఇన్ ఇండియా ఇంటర్సే అనమాట. స్టేట్స్ డిస్ట్రాక్ట్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు. సో ఆర్టికల్ 2 ఇంకా ఆర్టికల్ 3 చేంజ్ చేయాలి అంటే మనకి కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయడానికి ఆర్టికల్ 368 అనేది ఉంటుంది. దీన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ అని అంటారు, ఆర్టికల్ 368. సో ఏదైనా కాన్స్టిట్యూషన్లో చేంజ్ చేయాలి అంటే ఆర్టికల్ 368 ద్వారా మనం చేంజ్ చేయొచ్చు. కానీ ఆర్టికల్ 2 ఇంకా ఆర్టికల్ 3 చేంజ్ చేయాలి అంటే మనకి 368 అవసరం లేదు అని ఆర్టికల్ 4 చెప్తుంది. సో ఇది సింపుల్ మెజారిటీ లేకపోతే ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ ద్వారా 2 ఇంకా 3 ఆర్టికల్స్ చేంజ్ చేయొచ్చు అని ఆర్టికల్ 4 చెప్తుంది. ఓకే, సో ఇదన్నమాట. సింపుల్ మెజారిటీ అంటే ఇప్పుడు ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఆ 100 మెంబర్స్లో మనం ఓటింగ్ ఇస్తే ఎస్ ఆర్ నోకి ఒకవేళ ఎస్ 50+1 ఉంటే అది సింపుల్ మెజారిటీ అవుతుంది. ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ ఏంటి అంటే వాళ్ళు బిల్లు తెస్తారు, ఆ బిల్ని విత్ మెజారిటీ పాస్ చేసేస్తే దాన్ని ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ అంటారు, అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే డస్ ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు డిమినిష్ ద ఏరియాస్ ఆఫ్ ద స్టేట్స్ ఇంక్లూడ్ ఆల్సో ద పవర్ టు సీడ్ ఇండియన్ టెరిటరీ టు అ ఫారెన్ కంట్రీ. అంటే ఇది ఇప్పుడు పార్లమెంటు స్టేట్లో ఉన్న ఏరియాస్ని చేంజ్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు. కానీ సేమ్ అదే పార్లమెంట్కి ఒక మన స్టేట్లో ఉన్న ఏ పార్ట్ అయినా కానీ, ఏ స్టేట్ అయినా కానీ, ఏ ఏరియా అయినా కానీ వేరే కంట్రీకి ఇచ్చే పవర్ ఉంటుందా పార్లమెంట్కి అని క్వశ్చన్. అర్థమైందా? అంటే మనము పార్లమెంట్కి స్టేట్స్ని ఆల్టర్ చేంజ్ చేయడానికి పవర్ ఉంటుంది. అదే పార్లమెంట్కి ఆ ఏరియా మన కంట్రీలో ఉన్న ఏరియాని వేరే కంట్రీకి ఇచ్చే పవర్ ఉంటుందా లేదా? ఒకసారి ఆలోచించండి. సో మనకి ఆర్టికల్ 2 ఉంది, ఆర్టికల్ 3 ఉంది. ఇవన్నీ మన అడిషన్ గురించి చెప్తుంది, కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్పదు కదా. సో ఇదే ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 3 ఏంది అంటే ఆర్టికల్ 3 కూడా అడిషన్ గురించి చెప్తుంది, కానీ వేరే ఫారెన్ కంట్రీకి ఇండియాలో ఉన్న ఏరియాస్ ఇవ్వచ్చు అనేసి ఆర్టికల్ 3 చెప్పదు. సో ఇండియన్ టెరిటరీ క్యాన్ బీ సీడెడ్ టు అ ఫారెన్ టెరిటరీ ఓన్లీ బై అమెండింగ్ 368 ఆర్టికల్. ఓకే, మనము అడిషన్కి 368 ఆర్టికల్ యూజ్ చేయము, సింపుల్ మెజారిటీ లేదా ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తాం. కానీ మన కంట్రీలో ఉన్న ఏరియా వేరే కంట్రీకి ఇవ్వడానికి ఆర్టికల్ 368 ద్వారా మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసి అప్పుడు మనం వేరే కంట్రీకి ల్యాండ్ ఇవ్వచ్చు. ఓకే, సో అదనమాట. అట్లనే మనకి బెరుబారీ టెరిటరీ అనేది మన ఇండియాలో ఉండే. సో అది
ఆ టెరిటరీ అనేది పాకిస్తాన్కి 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1960లో ఆర్టికల్ 368ని చేంజ్ చేసి 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి బెరుబరి టెరిటరీ అనేది పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బౌండరీ సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, ఇండియా పాకిస్తాన్కి, ఇండియా బంగ్లాదేశ్కి, మన నైబరింగ్ కంట్రీస్ అన్నిటితోని బౌండరీ డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి, ప్రతి కంట్రీకి ఉంటాయి. సో ఈ బౌండరీ డిస్ప్యూట్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేసలేదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని పాకిస్తాన్ వచ్చి ఆక్యుపై చేస్తుంది, మళ్ళీ మన ఇండియన్ మిలిటరీ వచ్చేసి పాకిస్తాన్ని అవతల దుబ్బేసి ఆ ఏరియాని మళ్ళీ కాన్క్వైర్ చేసుకుంటుంది. సో దీనికి ఇట్లాంటి డిస్ప్యూట్ సెటిల్మెంట్కి కాన్స్టిట్యూషను లేకపోతే ఆర్టికల్ 368తోని పని లేదు. సో ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారానే, మిలిటరీ యాక్షన్ ద్వారానే మనము దాన్ని అక్వైర్ చేయడము అవన్నీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ బంగ్లాదేశ్తోని కూడా మనం టెరిటరీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో మనము బంగ్లాదేశ్కి కొన్ని టెరిటరీస్ 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా మనము కొన్ని టెరిటరీస్, మన ఇండియాలో ఉన్న కొన్ని టెరిటరీస్ని బంగ్లాదేశ్కి ఇచ్చినాము, బంగ్లాదేశ్లో ఉన్న కొన్ని టెరిటరీస్ మనం తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ ల్యాండ్ బౌండరీ అనేది, ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. ఓకే, ఇండియా ఈస్ట్ పాకిస్తాన్ ల్యాండ్ బౌండరీ అనేది రెడ్క్లిఫ్ అవార్డు ద్వారా 1947లో బౌండరీ గీసినారు. మన కంట్రీకి లాంగెస్ట్ బార్డర్ కూడా బంగ్లాదేశ్తోనే ఉంటుంది. సో ఇట్లా బ్యాగే అవార్డు వచ్చింది. దాని తర్వాత నెహ్రూ నూన్ అగ్రిమెంట్ 1958 అయింది. తర్వాత 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది. సో ఇట్లా మనకి బౌండరీ డిస్ప్యూట్స్ అనేవి 9th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇందాక చదువుకున్నాగా బెరుబారి టెరిటరీ ఇచ్చేసినాం. దాని తర్వాత 2015లో 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కొన్ని టెరిటరీస్ మనం తీసుకొని కొన్ని టెరిటరీస్ వాళ్ళకి ఇచ్చినాం. సో ఇట్లా ల్యాండ్ బౌండరీ ఇష్యూస్ ఇట్లా సాల్వ్ చేసుకుంటాం అనమాట మనం. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఎట్లా వచ్చినాయి అంటే, ఫస్ట్ థింగ్ మనకి ఇండియా ఇండిపెండెన్స్ రాకముందుకి ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉంటుండే. ఓకే, సో ఇండిపెండెన్స్ టైంలో మనకి బ్రిటిష్ ప్రావిన్స్ ఉంటుండే, ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటుండే. బ్రిటిష్ ప్రావిజన్స్ అంటే మొత్తం బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తుండే కొన్ని స్టేట్స్ని. అదే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే కింగ్ వాళ్ళు రూల్ చేస్తుండే అనమాట. మనకి ప్రిన్స్లీ స్టేట్స్లో 552 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. అందులో 549 ఇండిపెండెన్స్ టైంలో 549 వచ్చేసి ఇండియాలో జాయిన్ అవుతా ఉన్నాయి. సో 549కి ఆప్షన్ వచ్చినాయి. ఏంది అంటే వాళ్ళు ఇండియాలోనైనా జాయిన్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లోనైనా జాయిన్ కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్గా ఉండొచ్చు. ఈ 549కి ఆ 3 ఛాన్సెస్ ఉండే. వేరస్ ఈ 3 ఏం చేసినాయి అంటే ఇండియాలో జాయిన్ కాము మేము అనేసి జిద్ది పట్టేసినాయి అనమాట. హైదరాబాద్, జునాగఢ్ ఇంకా కాశ్మీర్. సో ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం 2 ఇండిపెండెంట్ అండ్ సపరేట్ డొమినియన్ అనేది క్రియేట్ చేసినారు. సో ఇండియా పాకిస్తాన్ లాగా సపరేట్ చేసేసినారు అనమాట కంట్రీస్ని. సో ఈ 549 ఇండియాలోనే జాయిన్ కావచ్చు, పాకిస్తాన్ లేకపోతే ఇండిపెండెంట్గా ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఇండియాలో జాయిన్ అయినాయి, కానీ ఈ 3 ఉన్నాయి కదా రిఫ్యూజ్ చేసినాయి. సో మనం ఏం చేసినామంటే హైదరాబాద్ని త్రూ పోలీస్ యాక్షన్ మన ఇండియాలో జాయిన్ చేసుకున్నాం. జునాగఢ్ని రిఫరెండం అంటే ఎవరికి ఇండియాలో ఉండాలి అనేసి ఇష్టం ఉంది అనేసి పోల్స్ పెట్టినాం. ఆ పోల్స్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 99% ఇండియాలో జాయిన్ కావాలని చెప్పినారు. అట్లా త్రూ రిఫరెండం మనం జునాగఢ్ని కూడా ఇండియాలో పెట్టేసినాం. కాశ్మీర్ అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా మన ఇండియాలో జాయిన్ అయింది. అంటే అప్పటికి కాశ్మీర్కి సపరేట్ స్టేటస్ ఉండాలి అనేసి ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చెప్తుంది. సో అట్లా మనము కాశ్మీర్కి సపరేట్ నేషనల్ యాంథమ్ ఉంటుంది, వాళ్ళకి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, కాకపోతే ఇండియాలో పార్టీ. తర్వాత అది మెల్లగా మనం ఇండియాలోకి తీసేసుకున్నాం అనమాట. సో ఇట్లా ఈ 3 ఏరియాస్ ఇండియాలో జాయిన్ అయినాయి. సో 1950 టైంలో మన ఇండియన్ స్టేట్స్ 4 పార్ట్స్ లాగా ఉండే. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏ ఏంది అంటే 9 గవర్నెన్స్ ప్రావిన్సెస్ ఉంటుండే బ్రిటిషర్స్ది. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ విత్ లెజిస్లేచర్ 9 ఉంటుండే. అంటే ఈ 9 లెజిస్లేచర్ ఉంటుంది,
కాకపోతే క్వీన్ ఆర్ కింగ్ రూల్ చేస్తుండే. పార్ట్ సి ఏంది అంటే బ్రిటిష్ చీఫ్ కమిషనర్స్ ప్రావిన్సెస్ ఉంటుండే. పార్ట్ డి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటుండే. సో ఇట్లా మనకి 4 పార్ట్స్ లాగా డివైడ్ అయింది. తర్వాత ఏమైంది అంటే ఇవన్నీ పార్ట్స్ లాగా అన్నిటిలాగా పోయి కంప్లీట్గా స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ లాగా వచ్చేసినాయి అనమాట. సో దార్ కమిషన్ ఇంకా జేవిపి కమిషన్ అనేవి ఇంపార్టెంట్. ఇవేం చెప్తాయి అంటే 1948లో మనకి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అనేది ఎస్కే ధార్ నేతృత్వంలో ఈ కమిషన్ అనేది తీసుకొని వచ్చిర్రు. సో ఇది డిసెంబర్ 1948న రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ద్వారా మనము స్టేట్స్ని స్టేట్స్ని సపరేట్ చేయాలి అనేసి చెప్తుంది. ఓకే, సో అంటే ఏంది, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ బేస్గానే మనం స్టేట్స్ని డివైడ్ చేయాలి, లాంగ్వేజ్ బేసిస్లో మనం చెయ్యొద్దు అనేసి ధార్ కమిషన్ చెప్తుంది. సో ఇది ఒప్పుకోరనమాట. దాని తర్వాత జేవిపి కమిషన్ వస్తుంది. జేవిపి అంటే మెంబర్స్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఈ ముగ్గురు కలిసి ఒక కమిటీని ఫామ్ చేస్తారు, లింగ్విస్టిక్ ప్రావిన్స్ కమిటీ. డిసెంబర్ 1948న ఫామ్ చేస్తారు. వీళ్ళు కూడా సేమ్ అదే ఏప్రిల్ 1949న రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. సో వాళ్ళు కూడా సేమ్ ధార్ కమిషన్ ఏం చెప్తుందో అదే చెప్తారు అనమాట. ఏంది, లాంగ్వేజ్ బేసిస్గా మాత్రం స్టేట్స్ని డివైడ్ చేయొద్దు అని చెప్తారు. నెక్స్ట్ అట్లా కాకపోతే ఇంకా అప్పటికి పొట్టి శ్రీరాములు ఫుల్ నిరాహార దీక్ష చేసి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వేరే ఆప్షన్ లేక లింగ్విస్టిక్ స్టేట్ అనేది ఒకటి ఫామ్ చేసేసింది. అదే ఆంధ్ర స్టేట్ అనమాట. అక్టోబర్ 1953న ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ అనేది ఫామ్ అయింది, ఆంధ్ర స్టేట్ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్. దాని తర్వాత ఫజల్ అలీ కమిషన్ వస్తుంది. ఫజల్ అలీ కమిషన్ 1953లో వస్తుంది. సో ఇదేం చెప్తుంది అంటే దీని కింద 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఇది వచ్చేసి ఫజల్ అలీ, కేఎం పనిక్కర్, హెచ్ఎన్ కుంజ్రు, ఈ ముగ్గురు ఈ కమిషన్లో పనిచేస్తారనమాట. సో ఇది 1953లో ఫామ్ అయితే 1955లో రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఇది ఏం చెప్తుంది అంటే ఇది కొంచెం తెలివిగా చెప్తుంది అనమాట. ఏంది, సో ఓకే లాంగ్వేజ్ బేసిస్గా స్టేట్స్ని చేయొచ్చు, కాకపోతే 1 లాంగ్వేజ్ 1 స్టేట్ అనే థియరీకి మాత్రం అస్సలు చేయొద్దు అనేసి ఫజల్ అలీ కమిషన్ చెప్తుంది. అండ్ ఇంకొకటి కూడా చెప్తుంది, స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయాలి అంటే 4 ఫ్యాక్టర్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, యూనిటీ ఇంకా సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీని మనం ప్రిజర్వ్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. నెక్స్ట్ ఆ స్టేట్కి కల్చరల్ ఇంకా లింగ్విస్టిక్ హోమోజినిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ఆ స్టేట్ ఒకవేళ స్టేట్ ఫామ్ అయితే ఫినాన్షియల్గా, ఎకనామిక్గా, అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని స్టేట్స్ అనేవి రీఆర్గనైజ్ చేయాలని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం రీఆర్గనైజ్ చేసినా ప్రజల వెల్ఫేర్, ప్లానింగ్ ఇంకా ప్రమోషన్ గురించి, వెల్ఫేర్ ప్లానింగ్ ఇంకా ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ గురించే దృష్టిలో పెట్టుకొని స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయాలి అనేసి 4 ఫ్యాక్టర్స్ చెప్తుంది. దాని తర్వాత ఇది కూడా చెప్తుంది, ఏంది అంటే 4 ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఇండియాలో 16 స్టేట్స్ ఇంకా 3 యూనియన్ టెరిటరీస్ తీసుకొని రావాలి అనేసి ఫజల్ అలీ కమిషన్ చెప్తుంది. ఓకే, సో ఈ సజెషన్స్ ప్రకారం 16 స్టేట్స్ కాదు కానీ 14 స్టేట్స్ ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ అనేవి ఫామ్ చేస్తుంది. అట్లా నవంబర్ 1, 1956 నుంచి మనకి 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ ఉండే. తర్వాత ఇగో ఈ పార్ట్ ఏబిసిడి స్టేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి 16 స్టేట్స్ ఇంకా 14 స్టేట్స్ ఇంకా 6 యూనియన్ టెరిటరీస్ అనేవి ఫామ్ చేసారు. దాని తర్వాత మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 అనేది వచ్చింది. ఇదేంది అంటే కొన్ని చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక స్టేట్ లాగా ఫామ్ చేసామనేసి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 స్టార్ట్ అయిందనమాట. అట్లా కేరళ వచ్చేసి త్రవంకూర్, కొచ్చిన్ స్టేట్, మలబార్ డిస్టిక్, కాసర్గోడ్ ఆఫ్ సౌత్ కెనరా. సో ఇవన్నీ చిన్న చిన్న ఏరియాస్ ఒక స్టేట్ లాగా ఫామ్ అయ్యి
కేరళ స్టేట్ లాగా ఫామ్ అయింది. ఓకే. సో అట్లా మనకి కేరళ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ ఇంకా ఆంధ్ర స్టేట్ 2 కలిపి ఆంధ్రప్రదేశ్ లాగా ఫామ్ అయినాయి. దాని తర్వాత మధ్య భారత్, వింధ్యప్రదేశ్ ఇంకా భోపాల్ ఈ 3 రీజియన్స్ మధ్యప్రదేశ్ లాగా ఫామ్ అయినాయి. సౌరాష్ట్ర స్టేట్, కుచ్ స్టేట్ ఈ 2 కలిపి బాంబే లాగా ఫామ్ అయినాయి. తర్వాత మైసూర్, కార్గ్ ఈ 2 కలిపి మైసూర్ లాగా ఫామ్ అయినాయి. పంజాబ్ అనేది పటియాలా, ఈస్ట్ పంజాబ్ ఈ 2 కలిపి పంజాబ్ లాగా ఫామ్ అయినాయి. రాజస్థాన్ స్టేట్ వచ్చేసి అజ్మర్ స్టేట్ ఉండే దాన్ని కూడా కలుపుకొని రాజస్థాన్ స్టేట్ లాగా ఫామ్ అయినాయి. సో ఇట్లా మనకి లచ్చావే సో ఇక్కడ మద్రాస్ స్టేట్లో ఇవన్నీ కూడా ఉండే, ఇవన్నిటిని సపరేట్ చేసేసారు అనమాట. సో ఇట్లా మనకి డిఫరెంట్ స్టేట్ రీఆర్గనైజేషన్స్ అయినాయి. ఓకే. సో నెక్స్ట్ కొత్త స్టేట్స్, కొత్త యూనియన్ టెరిటరీస్ 1956 యాక్ట్ తర్వాత వచ్చినాయి. అవేంది అంటే ఫస్ట్ థింగ్ మహారాష్ట్ర ఇంకా గుజరాత్, అక్కడ కూడా లొల్లి లైన్ ఉండే ఆంధ్ర ఫామ్ అయినాక 1960లో బాంబే అనేది మరాఠీ స్పీకింగ్కి మహారాష్ట్ర, గుజరాతీ స్పీకింగ్కి గుజరాత్ లాగా ఫామ్ అయింది. అట్లా మనకి గుజరాత్ 15th స్టేట్ లాగా ఫామ్ అయింది. తర్వాత దాద్రా అండ్ నాగర్ హవేలీ ఇవి 1954 వరకు పోర్చుగీస్ వాళ్ళే రూల్ చేసినారు. కానీ 10th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1961లో దాద్రా ఇంకా నాగర్ హవేలీ యూనియన్ టెరిటరీస్ లాగా మారిపోయినాయి. తర్వాత గోవా ఇంకా డమాన్ అండ్ డియూ ఉండే. ఇవేంటి అంటే ఇవన్నీ 1961లో త్రూ పోలీస్ యాక్షన్ మన ఇండియా ఈ 2 ఏరియాస్ని అక్వైర్ చేసుకుంది. సో దాని తర్వాత 12th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇవన్నీ యూనియన్ టెరిటరీస్ లాగా పెట్టుకున్నారు. దాని తర్వాత 1987లో గోవా అనేది ఒక స్టేట్ లాగా తీసుకున్నారు అనమాట. ఇంకా డమాన్ అండ్ డియూ యూనియన్ టెరిటరీ లాగా తీసుకున్నారు. సో అట్లా ఈ 2 సపరేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 2020లో డమాన్ అండ్ డియూ, దాద్రా అండ్ నాగర్ హవేలీ ఇవన్నీ కలిపి ఒక యూనియన్ టెరిటరీ లాగా ఫామ్ అయింది. సో ఇట్లా మనకి దాద్రా అండ్ నాగర్ హవేలీ, డమాన్ అండ్ డియూ, గోవా స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ లాగా మారిపోయినాయి. నెక్స్ట్ పుడుచెరి అనేది ఫ్రెంచ్ 1954న ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసేసిందనమాట. సో 14th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనం ఈ పుడుచెరి అక్వైర్డ్ టెరిటరీ నుంచి యూనియన్ టెరిటరీ లాగా మారిపోయింది. నెక్స్ట్ నాగాల్యాండ్ వచ్చేసి నాగా హిల్స్ ఇంకా సూసాంగ్ ఏరియా, అస్సాంలో ఉన్న సూసాంగ్ ఏరియా ఈ 2 కలిపి నాగాల్యాండ్ లాగా ఫామ్ అయింది. 1963లో 16th స్టేట్ లాగా ఫామ్ అయింది. తర్వాత హర్యానా, చండీగఢ్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సో ఇవి ఏంటి అంటే హర్యానా అనేది పంజాబ్తోని సపరేట్ అయిపోయి 17th స్టేట్ లాగా ఫామ్ అయింది. మళ్ళా చండీగఢ్ కూడా సపరేట్ యూనియన్ టెరిటరీ లాగా ఫామ్ అయిపోయింది. తర్వాత అకాలీదళ్ పంజాబీ సుబాలో ఉండేవాళ్ళు అనమాట. అకాలీదళ్ వీళ్ళు షా కమిషన్ అనేది క్రియేట్ చేసినారు. సో ఈ షా కమిషన్ ఏం చెప్తుంది అంటే పంజాబీ స్పీకింగ్ ఒక పంజాబీ స్టేట్ ఉండాలి, హిందీ స్పీకింగ్ వాళ్ళకి హర్యానా అనే స్టేట్ ఉండాలి అనేసి షా కమిషన్ రికమెండేషన్స్ ఇస్తుంది. సో సరే అట్లనే కానీ అనేసి 1971లో హిమాచల్ ప్రదేశ్ అనేది 18th స్టేట్ లాగా ఫామ్ అయింది. ఓకే. ఇవన్నీ మనకి పంజాబ్, హర్యానా ఇవన్నీ కూడా అయిపోయినాయి. 1971లో హిమాచల్ ప్రదేశ్ 18th స్టేట్ లాగా ఫామ్ అయింది. తర్వాత మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఇవేంది మణిపూర్ ఏమో 19th స్టేట్ లాగా వచ్చింది, త్రిపుర 20, మేఘాలయ వచ్చేసి 21st స్టేట్ లాగా 1972లో ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత సిక్కిం అనేది అక్వైర్డ్ టెరిటరీ. సో ఫస్ట్ 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిక్కిం అనేది 22nd స్టేట్ లాగా మనం యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఆర్టికల్ 371F కింద సిక్కింకి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఇచ్చారు. ఇందాక మనం చదువుకున్నాం కదా 12 స్టేట్స్కి స్పెషల్ ప్రావిజన్స్ ఉంటాయని, అట్లా సిక్కింకి కూడా స్పెషల్ ప్రావిజన్ ఉంది. ఎవరెవరికి ఉంది? ఇంకా తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంది. నెక్స్ట్ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇవన్నీగా మిజోరాం 23rd, అరుణాచల్ ప్రదేశ్ 24, ఇంకా అస్సాం అనేది 25th లాగా ఫామ్ అయింది. ఓకే.
నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఇంకా జార్ఖండ్. సో ఇది 26th స్టేట్ లాగా మధ్యప్రదేశ్ అయింది. సో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ సపరేట్ అయిపోయి 26th స్టేట్ లాగా అయింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ సపరేట్ అయిపోయి 27th స్టేట్ లాగా అయింది. బీహార్ నుంచి జార్ఖండ్ సపరేట్ అయిపోయి 28th స్టేట్ లాగా అయింది. మన తెలంగాణ 29th స్టేట్ లాగా మారింది 2014లో. దాని తర్వాత 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీస్ లాగా అయినాయి. తర్వాత మళ్ళీ లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీ లాగా అయింది. సో అట్లా మనకి బై ద ఎండ్ 2024కి మనకి 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో చేంజెస్ ఆఫ్ నేమ్స్ వచ్చేసి అంతకుముందు తమిళనాడుని మద్రాస్ అంటుండే. సో ఇప్పుడు తమిళనాడు 1969 తమిళనాడు అయింది. మైసూర్ని ఇప్పుడు మనం కర్ణాటక అని పిలుస్తున్నాం 1973 నుంచి. మళ్ళీ లక్కాడివ్, మినికాయ్, అమిండ్వి ఐలాండ్స్ని మనం ఇప్పుడు లక్షద్వీప్ అని పిలుస్తున్నాం 1973 నుంచి. లక్షద్వీప్ అని పేరు పెట్టినాం. తర్వాత యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీని స్టేట్ లాగా 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీ స్టేట్ లాగా మారింది. ఉత్తరాంచల్ని మనం ఇప్పుడు ఉత్తరాఖండ్ అని అంటున్నాం 2006 నుంచి ఇట్లా పిలుస్తున్నాం. పాండిచ్చేరిని మనం ఇప్పుడు పుడుచేరి అంటున్నాం 2006 నుంచే ఇది కూడా. ఒరిస్సాని ఇప్పుడు 2011 నుంచి ఒడిస్సా అని పిలుస్తున్నాం. సో ఇట్లా చేంజెస్ కూడా నేమ్ కూడా చేంజ్ అయింది.